ఈ మాటలు ఎంతో మనకి మన ఆత్మీయ జీవితములకు ఎంతో జీవమును ఇస్తాయని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు అనంటే ఇదేదో లోకంలో దొరికే మాటలు కాదు. లోకంలో ఏముందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోకంలో ఏముందంటే స్వార్థం ఉన్నది, లోకంలో ఏముందంటే అత్యాశ ఉన్నది, లోకంలో ఏమున్నదంటే నిన్ను దిగజార్చే మాటలు ఉన్నాయి తప్ప నిన్ను బ్రతికించే మాటలు ఎక్కడా లేవు. ఒక దేవుని మందిరములో, బైబిల్లో అనగా పరిశుద్ధ గ్రంథములోని మాత్రమే దేవుని యొక్క జీవపు మాటలు ఉన్నాయి. అవి ఎంతమందికి కావాలి? అవి ఎందుకు కావాలి అంటే మనం సుఖంగా బ్రతకడానికి, మంచిగా తిని సంతోషంగా ఉండడానికే కాదు. అది ఎలాగో జరుగుతాయి, కానీ అత్యంతగా మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే మన ఆత్మీయ జీవితములు. చెప్పండి ఏమిటండి మన ఆత్మీయ జీవితములు అంటే ఏంటి? మనకంటూ ఒక ఆత్మను దేవుడు పెట్టాడు. ఎంతమందికి తెలుసు మనకు ఆత్మ ఉన్నది అని? ఆ ఆత్మ లేకపోతే నీకు గొడ్డుకు తేడా లేదు. ఈరోజు మనకి రోడ్డు మీద తిరిగే కుక్కకి కూడా తేడా లేదట ఆత్మగా లేకపోతే. ఎందుకంటే ఆ చచ్చిన తర్వాత మట్టిలో కలిసిపోద్ది. మరి నీవు నేను మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాం? మన శరీరం అయితే మట్టిలో కలిసిపోద్ది. ఈ ప్రాణము ఈ యొక్క ఊపిరేమోది గాల్లో కలిసిపోద్ది. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందట? దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. మరి ఈ ఆత్మ ఒకవేళ నీవు అదే పాపపు జీవితంలో, అదే భయంకరమైన దుర్భర జీవితంలో జీవించి లోకాన్ని ఆశ్రయించి లోకంలో ఉన్న వారి కొరకు ప్రయాసపడినట్లయితే ఈ ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళదు. ఈరోజు చాలామంది మనం అనుకుంటాం ఒక ఆదివారమే కదా, ఒక ఆదివారం ప్రార్థన చేస్తే అయిపోద్ది, అంతేనా ఏంటి? క్రైస్తవ భక్తి అంట ఒక సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, క్రైస్తవ భక్తి నువ్వు ఏ విధంగా 3 పూటలు తింటావో అలాగేనట ప్రతిరోజు కూడా దేవుని అనగా ఆయన మాటను విని మన భక్తి కొనసాగించాలంట. ఆ రక్షణ అనేది ప్రతిరోజు క్రియ. ఒకరోజు నేను రక్షించబడ్డాను అని అన్నది వీలు లేదు, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడు, నా వైపు చూడండి అందరూ కూడా, ఎవరికట నిజంగా నీ జీవితంలో కష్టాలు రావడం లేదు అని అంటే, ఒకవేళ వ్యతిరేకలు రావడం లేదంటే, నేను తిండి కోసం చెప్పటం లేదు, లేదా బట్టలు లేవండి, లేకపోతే నాకు ఇల్లు లేదండి, ఇవి కాదు కష్టాలంటే. నువ్వు ఆత్మీయంగా నిలబడలేని స్థితి, మానసికంగా నిలబడలేని స్థితి, ఆరోగ్యంగా నిలబడలేని స్థితి, నిన్ను ఎప్పుడైతే కృంగి కుషించులాగు చేస్తున్నాయో అవి ఆత్మీయ పోరాటములు. పాపము పైన విజయమును పొందుకోవాలని ఎంతో ఆశపడుతున్న రీతిగా ఎన్నోసార్లు సాతానుడు ఏం చేస్తుండట? డబ్బు అనే ఆశ చూపిస్తున్నాడు, ఈ కుటుంబం అనే ఆశ చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో అదే కుటుంబానికి లొంగిపోయి దేవుని కూడా వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం. నిజమండి, చాలామంది ఉన్నారు డబ్బుకు లొంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడిని చెప్తున్న మాట ఏదో తెలుసా? ఇదిగో నా మాట విని, నా మాటకు లోబడి, నా మాట చొప్పున నడిస్తే, ఆయన అంటున్నాడు, ఎన్ని భయంకరమైన ఎర్ర సముద్రాలు ఎదురైనా, ఎన్ని భయంకరమైన ఫరోనికి ఎదురైనా నీ ఆత్మను ఎవడు కూడా ఏమీ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక మానవుడికి దేవుడిచ్చు ఆయుష్ ఎంత చెప్పాలి? ఒక మానవుడికి బైబిల్ ప్రకారముగా దేవుడిచ్చిన ఆయుష్ ఎంత? 70 లేదా అధిక బలము దేవుని కృప ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ అది కూడా దాటిందంటే ఇంకా అత్యధిక కృపే అనొచ్చు. ఈ 70-80 సంవత్సరముల్లో నువ్వు ఎలా జీవిస్తావు అనేది నీ చేతిలో దేవుడు పెట్టాడు. అందులో కూడా దగ్గర ఒక 18 సంవత్సరాల వరకు నీ చేతిలో ఏమీ ఉండదు. 18 సంవత్సరములు దాటిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, ఎలా దేవుని కొరకు నువ్వు ఉపయోగపడతావు అనేది నీ చేతిలో ఉన్నది. అందులో కుటుంబం వస్తుంది, అందులో నీ ఆస్తి వస్తుంది, అందులో నీ యొక్క సహోదరులు నీ యొక్క మొత్తం నీ మందంతా వస్తారు. కానీ నీ వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తేనే క్రైస్తవ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం బైబిల్ గ్రంథం తెరిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా వెనకాతల మరొకసారి చెప్పండి ఈ మాట. మీరు గట్టిగా చెప్పాలి. లోకమునకు
ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందెను? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చెప్పారా నిజంగా ఈ మాట? చెప్పారా ఈ మాట? దేవుడు నిజంగా ఈ మాటలు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఇవి. ఆ యొక్క ధన్యతలు, ఆ యొక్క కొండ మీద ఆయన ప్రసంగాలలో కొన్ని విషయాలు ఆయన బోధిస్తున్న సందర్భాలలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఆయన ఆయా కొండ ప్రసంగాలలో కానీ, ఆయా సమాజాల ప్రసంగాల్లోనే కానీ ఆయన చెప్పిన కొన్ని మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ ధన్యతలు. అదే విధముగా దేవుడు మానవుణ్ణి అనగా ఒక క్రైస్తవుడు నువ్వు ఎలా బ్రతకాలి, జాగ్రత్తగా వినండి. మరొకసారి మీకు తెలియజేస్తాను. ఈ భూప్రపంచం మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎంతోమంది దాన్ని ఆరాధించేవారు ఉన్నారు, ఎంతోమంది వారిని పూజించేవారు ఉన్నారు. కానీ నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలి, ఒకవేళ నువ్వు ఎలా ఉండకపోతే ఈ విధంగా నువ్వు అవుతావు, ఇలా బ్రతికితే నువ్వు ఈ విధంగా ఉంటావు అని తెలియజేసి నొక్కి చెప్పి మనల్ని నడిపిస్తున్నది ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనగా ఆయా గ్రంథాలు ఉండొచ్చు, లేదా ఏవైనా ఉండొచ్చు పుస్తకాలు, అవేమి కూడా మానవుడు పాపము నుండి ఎలా బయటికి రావాలో చెప్పలేదు. నువ్వు పాపం చేస్తే ఏమవుతుందో చెప్పలేదు. పాపము చేయకుండా ఎలా ఉండగలవో అనేది కూడా చెప్పలేదు. కేవలం జరిగిన సందర్భం మాత్రమే తెలియజేశారు. కానీ ఒక బైబిల్ మాత్రమే, పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఒక విషయం తెలియజేస్తుంది. ఏంటంటే పాపము బహుభయంకరమైనది. ఏంటి పాపం? ఏమిటట? బహుభయంకరమైనది. అది చెయ్యకూడదు. చేస్తే ఏమి జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటని లేఖనం సెలవిస్తుంది. అయితే ఒక మానవుడిగా, ఒక మారిన క్రైస్తవుడిగా, నీవు మారు మనసు పొందిన వ్యక్తిగా నీవు పాపమును చేస్తే ఏం జరుగుతుందని బైబిల్ చెప్పింది. ఏం చెప్పింది? ఎందుకు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నచ్చటం లేదంటే, ఇదిగో నువ్వు ఇలాగ ఉన్నావు, నువ్వు ఈ పాపములో ఉండి నువ్వు ఇలా జీవిస్తున్నావే, అది మంచిది కాదని బైబిల్ చెప్తున్నందునే ఈరోజు ఎవరికి నచ్చటం లేదు. ఇక్కడ చదువుకున్న మాట ఏమిటంటే, ఈయన చెప్తుంది ఎవరికో కాదు, స్వయన సొంత ప్రజలకు. ఏంటి? ఈరోజు మనుషులు మెప్పు కొరకు ఒకవేళ ప్రయాసపడ్డాం అనుకోండి. నేను చేసిన ఒక పని ఏమిటంటే, మనుషులు మెప్పు కొరకు ఒకవేళ ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు అందరూ కూడా పాస్టర్ గారు చాలా మంచోళ్ళు, మీరు పాస్టర్ గారిని పిలిచి ఇంట్లోకి భోజనాలు పెడతారు అన్నీ. కానీ మనుషులు మెప్పు కొరకు మనం చేయకూడదు. ఏంటి? ఆనాడు పేతురుని యోహాను పిలిచి, ఎందుకయ్యా మీరు ఇగో ఈ ప్రచారం చేస్తున్నారు, యేసు నామాన్ని మీరు ప్రకటించకూడదని అంటే, ఆవిడ పేతురు గారు ఏమన్నారు? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని పిలిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవాది దేవుని మాట వినాలా? మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో ఆ మాటలు చెప్పాలా, లేదంటే మీ మాటలకు భయపడి మేము ఆగిపోవాలా? వారు దేవుని మాటకు విని లోబడి ముందుకు నడిచారు. హల్లెలూయా. ఈ రోజుల్లో జాగ్రత్తగా వినండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటలు మనకి ఎందుకునంటే, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏంటి ఎలా ఉండాలి బట్టి మనం ఎలా నువ్వు జీవించాలంటే, అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఏదైనప్పటికీ కూడా నువ్వు ఎలా ఉంటేనే పరలోకానికి చేరుతావు, నీ ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు అటు ఇటు అడిగేసావు అనుకోండి, వారి జీవితము కూడా భయంకరమైన దుర్భర జీవితం అయిపోద్దట. ఈరోజు 100కి ఒక 100% క్రైస్తవులు ఉంటే 95% అందరూ కూడానట అటు ఇటు కాళ్ళేసి బ్రతుకుతున్న వారే. ఒక అడుగు లోకంలో, ఒక అడుగు దేవునిలో. అలా ఒకవేళ నువ్వు బ్రతికిన ఎడల నీ బ్రతుకు దేనికి పనికి రాకుండా పోతుంది. ఒకవేళ నీ బంధువుల కార్యములు వచ్చినప్పుడు, ఆచారాలు వచ్చినప్పుడు వారి వైపు అడుగేస్తూ బ్రతుకుతున్న క్రైస్తవుడా, అబద్ధ క్రైస్తవుడు నీవు. ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ప్రభువా స్తోత్రం హల్లెలూయా అంటుంటే ఆయన అంటాడు, నువ్వు ఎంత భయంకరమైన దుర్మార్గుడివి, వారమంతా లోకములో ఉండి అన్యాచారములు, ఆచారాలతో మనుషుల్ని సంతోష పెట్టాలని నువ్వు చేసిన కార్యాలు నేను చూడలేదా అని ఆయన అంటాడట. ఒక ఆదివారం వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటే దేవుడు ఒప్పుకుంటాడండి?
ఆయన ఒప్పుకోడు. ఈరోజు నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడించాలంటే నీ మీద రాళ్ళ పడతాయి. మనుషులు నిన్ను మెచ్చుకోరు, మనుషులకి నీవు సంతోషంగా కనబడవు, పర్లేదు. కానీ దేవుడట నీ పైన నీవు నడిచిన మార్గము ఆయనకి ఎంతో బహు ఇష్టమట. అందును బట్టి దేవుడు అంటాడట, నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా ప్రియ కుమారుడివి. మనుషులకు లోబడలేదు, లోకముకు లోబడలేదు, లేదా ఈ అధికారులకు లోబడలేదు, నా విషయంలో నీవు నన్ను కనపరచవు కాబట్టి నేను నిన్ను స్వీకరిస్తున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోకమునకు ఏమై ఉన్నారట? మా గట్టి చెప్పాలి, ఏటట? ఉప్పు అంటే ఏమిటి? ఏంటి చెప్పండి, ఉప్పు అంటే ఏమిటి? అది ఏదో పదార్థం, అది లేకపోతే ఈరోజు మానవుడు లేడు. ఆ ఉప్పు లేకపోతే రుచి అనేది లేదు. ఆ ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? చెప్పాలి, ఉప్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? చెప్పాలి అప్పారావు గారు, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సముద్రం నుండి మనకి ఉప్పు వస్తుంది, అంతేనా? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో దేవుడు మనకు పెట్టిన మంచి ఆ యొక్క వనరులు అన్నీ కూడా. ఈ భూప్రపంచంలో దేవుడు ఎన్నో ఆ సృష్టిని చేసిన తర్వాత శ్రద్ధగా వినండి, ఎందుకు ఈ సృష్టిని చేశాడంటే, ఈ సృష్టి అలా చేసి అలా ఉండిపోవడం కాదు. సృష్టి అంతా చేసింది ఎవరి కోసమట? మానవుడి కోసం. ఎవరి కోసం? మానవుని కోసం. సముద్రం ఎందుకు చేశాడు దేవుడు? సముద్రంలో ఆ యొక్క చేపలు ఎందుకు చేశాడు? మానవుడి కోసం. సముద్రం నీరు దేనికి ఉపయోగపడుతుంది? ఉప్పు వస్తుంది. ఈ యొక్క చెట్లు ఉన్నాయి, ఫలాలు, ఈ యొక్క భూమిలో ఉన్న పంట, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈరోజు ఎవరు వాడుకుంటున్నారు? ఇవన్నీ మానవుడు వాడుకుంటున్నాడు. కొండల్లో దాగున వజ్రాలు తీస్తున్నాడు, కొండల్లో దాగున గ్రెనేట్లు తీస్తున్నాడు. ఆ గ్రెనేట్లను తీసుకొచ్చి ఇంటికి పరుచుకుంటున్నారు. లోకంలో చేసిందంతా కూడా దేవుడు ఎవరి కోసం చేశాడు? అమ్మ, ఎవరి కోసం చేశాడు? జాగ్రత్త చెప్పండి. మన కోసమే. మరి ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన సృష్టిని, ఆ యొక్క సృష్టిలో ఉన్నవన్నీ పొందుకొని దేవుణ్ణి ఆరాధించవలసిన మానవుడిని ఎవరిని ఆరాధన చేస్తున్నాడు? సృష్టిని, సృష్టిలో ఉన్న వస్తువుల్ని. అయితే ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ నేను చేసింది ఎవరి కోసం? మీకోసమే. మీరే తినండి, మీరే బ్రతకండి, ఇవన్నీ తీసుకొని మీరు ఆనందంగా జీవించి నన్ను స్తుతించండి అని అంటే, ఈరోజు మానవుడు అవన్నీ విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. సరే వదిలేండి, ఒకనొక రోజున దేవుడు వాటన్నిటిని బట్టి వీరికి బుద్ధి చెబుతాడు. అయితే ఈ ఉప్పు అనేది సముద్రం నుంచి మనకు వస్తుంది కదా. అయితే ఈ ఉప్పుకున్న ప్రత్యేకత, ఎందుకు దేవుడు ఉప్పునే ఎందుకు తీసుకున్నాడు సాదృశ్యంగా అని అంటే, దాని ఉప్పుకి ఉన్న మంచి గుణం ఏమిటంటే, ప్రతిదానికి కూడా అది ఏం తీసుకొస్తుందట? రుచి తీసుకొస్తుంది. ఏంటంటే ఈ రోజుల్లో ఈ ఉప్పు తింటే చాలామంది ఏమనుకుంటారు? బీపీ వస్తుంది అనుకుంటున్నారు, అంతేనా? మరి ఎప్పటి నుంచో మన తాత ముత్తాతలు ఎప్పటి నుంచి ఎన్నో ఆ గడిచిన వేల సంవత్సరం నుండి వారు తింటున్నారు కదా. మరి అప్పటి లేని బీపీలు ఎందుకు వచ్చినాయి? అప్పటికి ఇప్పటికి ఉన్న సముద్రం ఒకటే, ఆ ఉప్పు ఒకటే, కానీ దాన్ని పాడు చేసింది మానవుడు. దాన్ని ఏం చేశాడు? మానవుడు కెమికల్స్ యూజ్ చేసి, అనగా ఈ యొక్క రసాయనాలు వాడి ఆ ఉప్పు శాతాన్ని, ఆ ఉప్పుని పాడు చేసేసాడు. జాగ్రత్తగా వినండి, అది తీసుకుంటున్నా మనకేమవుతుంది? లేనిపోని జబ్బులు తయారవుతున్నాయి. సరే అలా ఉంచండి. ఆయన చెప్తున్న మాట, ఉప్పు నిస్సారమైతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అది దేని చేత సారము పొందుతుంది? జాగ్రత్తగా వినండి. మీరు ఉప్పు ఇంత తీసుకున్నారు, కూరలో వేశారు, కానీ కూర రుచి రాలేదు. మీరు అప్పుడు ఏం చేస్తారు? కారం నేను తక్కువ వేసానా, లేకపోతే నేను ఏమైనా ఈ కూరలో కావాల్సినవి ఏమి వేయలేదా అని అంటే, అన్నీ వేసాం, దాంతో ఉప్పు కూడా వేసాం, కానీ రుచి రాలే, అసలు ఆ సారం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామట? ఉప్పుని చెప్పండి, ఏం చేస్తాం? ఉప్పుని ఇదేంటి ఇంత చెత్తగా ఉంది అని చెప్పి మనం పాడేసి ఇంకోటి కొనుక్కుంటాం కదా. జాగ్రత్తగా వినండి, నీ ఇంటిలో వాడే ఉప్పుకి ఒకవేళ రుచి లేకపోతే నీవు ఒక పూట భోజనం చేయలేవు. అది ఏం చేస్తామంటే మనము మంచిది, ఈరోజు అయోడిన్ సాల్ట్లని, చాలామంది టాటా సాల్ట్లని, ఎన్నెన్నో సాల్ట్లు తీసుకొని వచ్చారు, కానీ వాటిలోనట ఆ యొక్క నిస్సారమైతే, అంటే అందులో సారవంతమైన ఉప్పు కాకపోతే అది దేనికి పని చేయదు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారంటే, జాగ్రత్తగా వినండి, ఉప్పు అనేకులకు ఏం తీసుకొస్తుంది చెప్పండి? ఏం తీసుకొస్తుందట?
ఈరోజు ఒక క్రైస్తవుడు ప్రపంచానికి ఎలాగుండాలంటండి, ఎలాగుండాలట? రుచికరముగా. అంటే ఏంటి? కోసుకొని తినేమని కాదు. నీ మాట రుచికరంగా ఉండాలి, నీ చూపు రుచికరంగా ఉండాలి. ఏంటి? ఎలాగ ఉండాలట? నీ బ్రతుకు రుచికి ఏం బ్రతికాడరా అనాలట. చూడండి, టాటా, ఆ యొక్క రతన్ టాటా గారు మరణించిన దినాల్లో ఒక వ్యక్తి ఆయనను ఎంతో వెంబడించేవాడట. ఆయన్ని వెంబడించిన సందర్భంలో ఒక కుర్రాడు అడిగారట, ఏమనంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నావు కదా, ఆయనతో స్నేహం చేసావు కదా, నీకు ఆయన ఎన్ని కోట్లు ఇచ్చాడు? మా జాగ్రత్తగా వినండి, నీకు ఎన్నో చేసే ఉంటాడు అంతేనా? రతన్ టాటా అంటే చిన్న వ్యక్తి. ఆయన ప్రపంచానికి మన ఇండియాని పరిచయం చేశాడు. ఎకనామిక్గా అనగా ఆ యొక్క ఆర్థికంగా మన ఇండియా ఈ విధంగా ఉందని చూపించిన వ్యక్తి రతన్ టాటా గారు. హల్లెలూయా. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి, ఎంతోమంది పేదలకి ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి, మంచి వ్యక్తి రతన్ టాటా గారు. అటువంటి వ్యక్తి ఆయన మరణించిన దినాల్లో ఆయనకు సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆయనతో అడిగారట, నీకు ఎన్ని కోట్లు ఇచ్చారు, నీకు ఎన్ని 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 ఆస్తులు నీకు ఇచ్చాడు ఆయన, మరి స్నేహంగా ఉన్నావు కదా అని అంటే ఆయన అన్నాడట, నాకు ఏ కోట్లు ఇవ్వలేదు ఆయన, నాకు ఇచ్చింది ఏమిటో తెలుసా, ఇతరులకు సాయం చేయమని చెప్పాడు అంతే, ఇతరులకి ఎలా సాయపడగలనో నాకు నేర్పాడు అంతే. చూడండి, నీ యొక్క భక్తి, నీకున్న యొక్క విశ్వాసము, నీకున్న యొక్క రక్షణ అనేకులకు ఏం చేయాలంటే అది ఉపయోగపడాలి, అది రుచికరముగా మారాలి. ఒక క్రైస్తవుడు ఒక చోటన ఉన్నాడు అని అంటే వాడి వలన అనేకులు దీవించబడాలి. ఒక మందిరం ఒక చోట ఉన్నదంటే ఆ చుట్టుపక్కలంతా కూడా క్షేమము కలుగుతుందట, ఆనందము కలుగుతుంది. ఎందుకు? ఇది నిస్సారము కాదు, సారవంతమైన ఈ యొక్క ఉప్పు. ఈ ఉప్పు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఆయన ఎంత మంచి మాట చెప్పారండి. ఈరోజు మందిరానికి వస్తున్నా, నీవు ఏదో ఒక ఆదివారపు క్రైస్తవుడిగా నిలిచిపోతే, ఒకవేళ మిమ్మల్ని ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా ఒకవేళ మిమ్మల్ని ఆ విధంగా విడిచిపెడితే నిస్సారం అయిపోతారనే ఈరోజు నేను ఎన్నో కఠినమైన మాటలు వాడుతున్న సందర్భాలు. అవి నచ్చలే చాలామందికి, నిజంగా చెప్తున్నాను. ఒక 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 కత్తి రెడీ అవ్వాలంటే దానికి కావలసిన ఆ ఇనుముని ఏం చేస్తారు మొదట? చెప్పాలి, ఏం చేస్తారు మొదట? గట్టి చెప్పాలి, ఏం చేస్తారు? కాల్చినప్పుడే అది వంగుతుంది, అంతేనా? ఎక్కువ కాలిస్తే ఏమవుద్ది? ఇరిగిపోద్ది. తక్కువ కాలిస్తే వంగదు. ఈ రోజుల్లో ఎంత కాల్చబడాలో అంతే కాలుస్తాడు దేవుడు మనల్ని. అంతకన్నా ఎక్కువ కాలితే ఇరిగిపోతావు నీవు, అంతకన్నా తక్కువ కాలితే వంగం మనం. దేవుడు కూడా దాసుల ద్వారా సేవకులను ఎందుకు పెట్టాడంటే ఆడుకోవడానికి కాదు, లేకపోతే డబ్బులు తినడానికి కాదు. ఆయన ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ యొక్క వాక్యమైన అగ్నిలో నీ ప్రాచీన స్వభావమును ఆ అగ్నిలో కాల్చి నవీన స్వభావంగా మార్చుటకు దేవుడు ఈ యొక్క అగ్నిని పెట్టాడు. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ రాసి పెట్టాను చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా. ఈరోజు ఆ అగ్ని ఎవరికి ఇష్టపడలేదు. అంటున్న మాట ఏమిటంటే, ఈ అగ్ని మాకు వద్దు. జాగ్రత్తగా వినండి, అక్కడ చెప్పబడిన మాట, ఉప్పు నిస్సారమైతే మరి దేని చేత సారం పొందుతున్నది? ఏంటి? ఏమిటట? ఉప్పులో ఉన్న సారత్వం పోతే, రుచి పోతే మరి దేనితో ఉప్పు ఆ యొక్క సారం పొందుకుంటుంది? ఆ ఉప్పు మన చేతికి రావాలంటే, తిరిగి మరలా మన చేతికి రావాలంటే దేని చేత సారత్వం పొందుతుంది? జాగ్రత్తగా వినండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. ఒకసారి అందరూ కూడా బైబిల్ గ్రంథంలో చదువుదాం, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త అందరూ కూడా తెరిద్దాం, 9వ అధ్యాయం. నలభై 49వ వచనం ఒకసారి చదువుదాం. నరకమున క్షమించాలి 49, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? ఉప్పు సారము దేంతో కలుగుతుందట? చెప్పాలి. ఏంటి? దేంతో వస్తుందంట? ఉప్పుకి
ఒక సారము అంటే ఉప్పుకి రుచి, అంటే ఉప్పు మనకి రుచి తెచ్చే విధంగా రావాలి అంటే ఉప్పుకి ఏం కావాలంట? చదవండి ఒకసారి, మరలా ఒకసారి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఎవరి వలన కలుగుతుందట? ఏంటి, ఎవరి వలన కలుగుతుంది ఉప్పుకు సారము? అగ్ని వలన ఉప్పుకు సారము దొరుకుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఉప్పును అనగా సముద్రం నుండి తీసిన నీటిని అది ఉప్పుగా మారి రుచికరంగా మారాలంటే మొదట దాన్ని ఏం చేస్తారు? ఆ ఉప్పుని దేంతో ఒక కుండీల్లో నింపుతారు. నింపిన తర్వాత దాన్ని ఏం చేస్తారట చెప్పాలి? దాన్ని ఏం చేస్తారు? ఎండకు ఆరబెడతారు. అంటే ఆ యొక్క ఎండ నుంచి వచ్చే వేడి ఆ ఉప్పులో ఉన్న నీరంతా తొలగించి ఉప్పును మాత్రం నిలుస్తుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీవు క్రైస్తవుడిగా ఉన్నావు అని పేరుకు మాత్రం ఉండకూడదు. నీవు రుచికరముగా మారాలి అంటే నీ బంధువులు, నీ స్నేహితులు, వారందరూ కూడా నిన్ను చూసి క్రీస్తుని వెంబడించాలంటే మొదట నీకేం కలగాలి? మొదట నీకేం కలగాలట? అగ్ని అంటే శ్రమ నీకు రావాలి. ఆ యొక్క ఉప్పు నీటిలో ఉన్నప్పుడు ఆ నీరు ఎవరికి ఉపయోగపడదు? ఏంటి, సముద్రం నుంచి నీళ్ళు తెచ్చుకుని అన్నంలో వండుకుంటాం మనం? చెప్పాలి. సముద్రం నుంచి నీళ్ళు తెచ్చుకొని ఇందులో ఉప్పు ఉంది కాబట్టి తీసుకొచ్చి మనం అన్నంలో కూరలు వేసుకుంటే ఉప్పు వస్తుందా? ఎందుకు రాదు? చెప్పండి, ఎందుకు రాదు? అది ఉప్పు కాదు, నీరు. అలాగే నీవు నేను క్రైస్తవుడిని అని చెప్పుకున్నంత మాత్రాన లోకానికి నీవు వెలుగుగా, లోకానికి నీవు రుచికరంగా మారలేవు. మరి ఎప్పుడు మారగలవు? నువ్వు ఎప్పుడైతే ఆ సముద్రము నుండి తీయబడి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానములో దేవుడిని నిలిపి ఆ స్థానంలో దేవుడు నిన్ను అగ్ని చేత కాల్చినప్పుడు నీవు రుచికరమైన ఉప్పుగా మారుతావు. హల్లెలూయా. ఈ లోకం అనే సముద్రం నుండి దేవుడు నిన్ను ఏం చేశాడట? వేరు చేశాడు. ఏంటి, వాళ్ళు సముద్రంలో నీరుని అలా వేడి చేసేస్తారా? చెప్పాలి. సముద్రంలో నీళ్ళని ఒకసారి పూడిమరక, మీరు ఎప్పుడైనా వెళ్ళారా? పూడిమరక ఆ బీచ్ దగ్గర ఒకసారి వెళ్ళండి. మేము నా ఇంటర్ చదువుతున్న టైంలో ఒకసారి నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసినా ఉప్పు బడ్డీలు ఉండేవి. ఆ ఉప్పు ఇలాగ ఒక స్క్వేర్ టైప్లో ఉండి నీళ్ళతో నింపినప్పుడు నాకు తెలియక అడిగాను, ఏంటి ఇది అంతానంటే అన్నాడు, అరే మనం ఇప్పుడు మన చేతికి వస్తున్న ఉప్పును చూసామా, అది ఎక్కడి నుంచో వస్తుంది అంటే ఎలాగ అన్నాను. సముద్రం నుంచి నీళ్ళు తీసుకొస్తారట. జాగ్రత్త, అప్పారావు గారు, సముద్రం నుంచి నీళ్ళు తీసుకుని వస్తారట. ఆ యొక్క పట్టీలు వేస్తారట. వేసి కొన్ని రోజులు ఉంచేస్తారట. దాన్ని కాలుపుతారట. దాన్ని అప్పుడప్పుడు కదిపి దాన్ని ఆ ఉప్పుని వేరి మళ్ళీ నీరు రావడం, మళ్ళీ వేరించి మళ్ళీ నీరు రావడం, మరలేదు. ఈ లోపు వర్షం కానీ వస్తే మళ్ళీ ఇబ్బందే. ఆ ఎండకు ఎండి 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 కాలి 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 నీరంతా ఆవిరైపోయి ఉప్పు మిగిలిపోతుంది. హల్లెలూయా. ఆ ఉప్పుని తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచి ప్యాకెట్లలో కట్టి మనకు అమ్ముతున్నారు. ఓ ఎంత ఉందా అని అనుకున్నాను. అప్పటిదాకా నాకు తెలియదు ఉప్పు అంటే అది ఎక్కడో కొండల్లో పండుతుందేమో, పిండేమో అనుకునేవాడిని. సముద్రంలో తీస్తారని అప్పుడు దాకా ఇంటర్ చదువుకున్నందరూ నాకు తెలియదు. అవి చూసినప్పుడు ఒకటి అనిపించింది. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏమిటంటే, ఇదిగో ఉప్పు దేని చేత సారం పొందుతుందంటే అగ్ని చేత. ఈరోజు నీవు రుచికరముగా మారాలి అంటే ఎవరికి మారాలి రుచికరంగా? ఎవరికండి? అది ఎవరికంటే లోకానికి. నిన్ను చూసి, నీ బ్రతుకును చూసి, నీ యొక్క భక్తిని చూసి అనేకులు దేవుణ్ణి ఏం చేయాలటండి? మహిమపరచాలి. అరే క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలరా, ఆడు మనలా కాదు, మనలాగా బూతులు ఆడడం, మనలాగా విచ్చలవిడిగా తిరగడం, మనలాగా ఈ పోకిరి మాటలు ఆడడం. ఇప్పుడు ఈ మాట నీ బట్టి వస్తుందో నువ్వు సారము పొందుకున్న వాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు, ప్రభువా నాకే కష్టాలు వద్దు, నాకే ఇబ్బందులు వద్దు, నేను ఇవి తట్టుకోలేకపోతున్నాను అనడానికి వీలు లేదు. నీ యొక్క నీటిని అనగా ఈ సముద్రపు నీటి అనగా ఈ లోకం నుండి దేవుడు వేరు చేసి మందిరంలో నేను పెట్టినప్పుడు వాక్యం చేత నీవు కాల్చబడాలి. చాలామంది అంటారు, పాస్టర్ గారు వాక్యం ఒకప్పుడు చాలా బాగా చెప్పేవారండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు మేము ఆ వాక్యం నా కోసమే చెప్తున్నాడు, నేను ఎలాగున్నానని చెప్తున్నాడు. జాగ్రత్త, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడు.
ఒకప్పుడు అన్యాచారాల కొరకు చెప్పలే, ఒకప్పుడు లోకం కొరకు నేను ఎప్పుడు చెప్పలే, ఒకప్పుడు ఇలా జీవించాలని ఎప్పుడు చెప్పలే. ఇదిగో ఇది క్రీస్తు మార్గం, ఇది శ్రమ మార్గం, ఇదిగో యుద్ధ మార్గం అని ఎప్పుడు నేను చెప్పలేదు. కాబట్టి వారికి నచ్చిందే వాక్యం. అందుకే వారు చాలా సంతోషంగా స్వీకరించారు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడించే క్రమంలో నీకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ అగ్ని వంటి సమస్యలు నేను ఎదురవుతాయి. ఇగో లోకం వైపు చూడకూడదు, ఆచారాలు విడిచిపెట్టు, లోకమును విడిచిపెట్టు, ఇదిగో నువ్వు దేవునికి లోబడు, ఇగో నీ యొక్క ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ సంబంధం తీసి పారివేయని అన్నప్పుడు వారికి నచ్చలేదు. నచ్చకే చాలామంది ఈరోజు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి. కృపావతి గారు ఏమిటట, నచ్చకే ఏం చేస్తున్నారు? అగ్ని వంటి శ్రమలు నాకు వద్దు, నేను ఎలా ఉంటే చాలు, నేను నీరిగా ఉంటే చాలు, నేను ఉప్పుగా మారాలని నాకు ఇష్టం లేదు. ఈరోజు చాలామంది 90% ఎలాగ ఉన్నారు. ఎలాగట, నేను లోకంలోనే ఉంటాను అంటే ఏంటి? సముద్రంలో నీరులా ఉంటాను, బయట నీరులాగా ఉంటా. అంటే లోకంలో నీరులాగా ఉంటా, ఈ దేవుని మందిరాలకు వచ్చి కూడా నేను నీరులాగానే ఉంటాను, నేను ఉప్పుగా మారను. వద్దొద్దు, నాకు అగ్ని వద్దు, నాకు శ్రమలు వద్దు, నాకు ఇదిగో నాకు బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, ఇదిగో నేను అందరితో స్నేహంగా ఉండాలి, ఇదిగో నేను అందరిలాగా నేను కూడా వెళ్ళి ఆ తైతక్కలు ఆడాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలని చాలామంది నేటి తరము క్రైస్తవులు ఆనందిస్తున్న సందర్భాన్ని బట్టి ఈరోజు నీవు గట్టిగా అవ్వాలని ఆశ లేదు, ఇంకా నీరు వలే ఉండాలని ఆశపడుతున్నావు. అందుకనే త్వరగా ఇరిగిపోతున్నావు. ఆ అగ్నికి నువ్వేమవుతున్నావు? త్వరగా ఏమవుతున్నావట, నువ్వు ఆ అగ్నిని తట్టుకోలేక నువ్వు ఇరిగిపోయి అందులో కాలిపోతున్నావు. అగ్ని ఎప్పుడైతే ఆ యొక్క నీరును దహిస్తుందో, ఆ నీరు ఆవిరిగా మారిపోయి నీటిలో ఉన్న ఉప్పు బయటపడుతుందట. చిన్న కష్టం అండి. ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా బాధాకరమైన విషయాలు. దేవుని కొరకు మనము కుటుంబాన్ని వదులుకోవాలా, కుటుంబం కొరకు దేవుని విడిచిపెట్టాలా? చెప్పాలి. కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని చెప్పి అమ్మో నా బంధువులు, నా స్నేహితులు, వీరెవ్వరూ పరలోకాన్ని ఇవ్వరు. నిజం. నీ భార్య నీకు పరలోకం ఇవ్వదు, నీ పిల్లలు నీకు పరలోకం ఇవ్వరు, నీ భర్త నీకు పరలోకం ఇవ్వడు, నీ సేవకుడు నీకు పరలోకం ఇవ్వడు. మరి ఎవరిస్తారు పరలోకం? ఎవరిస్తారు నిత్య జీవం? మరి దేవుడు ఇస్తాడు అన్నప్పుడు మరి దేవుని వెంబడించాలి కదా. పౌలు తన జీవితంలో ఎన్నో ఆస్తులు కలిగిన వ్యక్తి అండి. ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయన అంటున్న మాట, క్రీస్తుని సంపాదించుకోవడం నేను అన్నీ విడిచిపెడుతున్నాను. ఈరోజు ఎంతమంది అలాగ ఉన్నాం మనం? చిన్న కష్టం మనకొద్దు. పౌలు అలాగ నిలబడ్డాడు కాబట్టి అగ్ని వంటి శ్రమలు ఆయన వెంటాడినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఆ యొక్క ప్రాచీన స్వభావము, ఆ నీరు వంటి స్వభావము, ఆ ప్రాచీన బ్రతుకు, ఆ కుటుంబ అనుబంధాలన్నీ పోయినాయి కాబట్టి ఉప్పుగా మారి ప్రపంచానికే ఈరోజు దీవెనకరంగా మారాడు ఆయన. ప్రపంచానికి ఈరోజు అయినా ఇగో యేసుక్రీస్తు తర్వాత అంతటి పరిచర్య జరిగించిన వ్యక్తి పౌలు గారు. చిన్న కష్టం అమ్మో నా ప్రజలను ఇలా తిడుతున్నారండి. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. ఆమె కొరకు విన్నప్పుడు నిజంగా ఆమెలో మనం ఉండలేకపోతున్నాం అనేది నిజంగా నాలో ఒక విషయం అర్థమైంది. జాగ్రత్తగా వినండి. ఆమె తన తల్లిదండ్రులు, నువ్వు యవన దశలోకి వచ్చావమ్మా, నీకు పెళ్ళి అయ్యే సమయంలోకి వచ్చావు కాబట్టి నీకు మంచి వరుణ్ణి చూస్తాం, నీకు మంచి భర్తను చూస్తాం, మంచి వరుణ్ణి చూసి నీకు వివాహం చేస్తామనంటే ఆమె అన్నది, అమ్మా నేను వివాహం చేసుకోను, నేను దేవుని కొరకు ఆయన కొరకు ఉండిపోతాను, ఆయన సేవలో ఉండిపోతాను నేను అని ఆమె అన్నప్పుడు అది ఎలా కుదురుద్ది? రాబో రోజులు భయంకరమైన ఒంటరిగా ఉండే ఆడదాన్ని అందరూ కూడా ఏదో ఆలోచనలు చేస్తారు. నువ్వు పెళ్లి చేసుకొని పరిచయం చెయ్యమ్మా అంటే, లేదమ్మా నేను చెయ్యలేను. ఒకవేళ వివాహం అయితే వివాహ బంధానికి నేను అలాగా వాటితో పాటు నేను కలిసిపోయి దేవుని ఆరాధన చేయలేను, దేవుని స్తుతించలేనేమో, కాబట్టి నాకు వివాహం వద్దు. నా శరీర కోరికలన్నీ నేను దేవుడి దగ్గర విడిచిపెడుతున్నాను, నేను అన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించాలని ఆశపడుతున్నాను, కాబట్టి మీరు నాకు వివాహం అనేది నాకు చేయకండి
అని ఆమె ఎన్నోసార్లు వారిలో ఆ కుటుంబంతో వాగ్దానం ఆ యొక్క గొడవ జరిగింది చాలాసార్లు. అయితే ఒకనొక సమయంలో వాళ్ళ అమ్మ నాన్న విషయం పట్టుకొని ఉన్నారట. ఎలాగైనా సరే మరణిస్తావు, నువ్వు కానీ పెళ్ళికి ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పి ఆమె ఏం చేసింది, ఆ తల్లిదండ్రులు అన్నారట, ఎలాగైనా సరే నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే ఇదిగో మేము చచ్చిపోతాం అని వారు ఎంతో బెదిరించారట. ఆమె ఒకటే అన్నదట, మీరు ఈ నిమిషం చనిపోతారు సరే, వివాహం చేసుకుని ప్రతిరోజు నేను మరణించాలి, అది మీకు ఇష్టమేనా అని అడిగిందట. మీరు ఒక్క రోజు ఇప్పుడే మీరు చనిపోతారు, ఒక రోజులో మీరు చనిపోతారు, కానీ వివాహం చేసుకొని నా దేవునికి నేను ద్రోహం చేసి నేను ప్రతిరోజు ఆ వ్యక్తితో నేను మరణించాలా, అది మీకు ఇష్టమైతే చెప్పండి, నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని ఆమె చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులు వెంటనే ఆ యొక్క ఆలోచన మానుకొని వారు ఏడడం మొదలుపెట్టారట. అసలు ఎందుకమ్మా ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాం, చాలా కష్టం కదా పెళ్ళి చేసుకోకపోతే ఉండడం అంతే. అప్పుడు ఆమె అన్నదట, అమ్మా నేను నా యొక్క యవ్వన దశలకు వచ్చినప్పుడు నాలో ఎన్నో కోరికలు వచ్చినవి, నాలో ఎన్నో ఆలోచనలు వచ్చినవి, ఎలాగైనా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, మంచిగా బ్రతకాలి, చాలా చాలా చెయ్యాలి అని. కానీ ఒకరోజు ఒక మాట నేను విన్నాను, ఏమిటంటే యేసుక్రీస్తు నా కొరకు మరణించాడైనా, తిరిగి లేచాడైనా, ఆయన నాకు ఈ జీవితం ఇచ్చాడు కదా, మరి నేను ఆయనకి ఏమి ఇవ్వాలి, నేను ఆయనకి ఏమి ఇవ్వాలి? డబ్బులా, ఒకవేళ నా యొక్క ఈ యొక్క ఆస్తుల, ఇవి సరిపోవు. అందుకనే నా జీవితం ఆయనకి ఇచ్చేశాను. నా జీవితం ఇచ్చేయడం అంటే ఏమిటో తెలుసా? శరీర కోరికలు చంపుకోవడం, లోకాన్ని చంపుకోవడం, తన ఆశలన్నీ విడిచిపెట్టి ప్రభువా మరణించినంత వరకు నిన్ను నేను ప్రచురం చేస్తాను అని నిర్ణయం తీసుకుందట ఆమె. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు ఒప్పుకొని ఈరోజు ఆమె పరిచర్లో ఆమె జీవిస్తుంది. ఈరోజు ఎంతమంది అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోగలం? చిన్నదంటే నా భార్య ఒప్పుకోవటం లేదండి మందిరానికి రావడానికి, లేదంటే నా భర్త ఒప్పుకోవటం లేదండి మందిరానికి రావడానికి అండి. నాకు తెలిసిన ఒక నేను విన్న ఒక మంచి మాట ఏంటంటే, ఆమె మందిరానికి వెళ్లకుండా తన భర్త ఎన్నోసార్లు కొట్టాడంటే, ఆమె మీ ఇల్లు కాడుతానని చెప్పి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుని వెళ్ళేదట. నేను కూరగాయలకి వెళ్తానని చెప్పి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేదట. అలాగా 12 సంవత్సరాలు ప్రార్థించిందట. తన భర్త మారి మందిరానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తన భర్తకి కానీ ఒకవేళ ఆమె లోబడిపోయి మందిరానికి రాకపోయి ఉంటే, చూడండి ఎంత మంచి వ్యక్తి అండి ఆ తల్లి. అటు తన భర్త మాటకు విలువిచ్చింది, ఇటు తన దేవుని కూడా విలువిచ్చింది. ఈరోజు ఎంతమంది కుటుంబాలకు లోబడిపోయి దేవుని విడిచిపెడుతున్నారు? మేము చచ్చిపోతాం, మేము ఇక్కడ ఉండం, మేము పోతాం, మేము లోకంలో ఉండవంటి వెంటనే బెదిరిపోయి ఏం చేస్తున్నాం ఏంటి? అలాగన్నవారు ఇప్పుడు ఏమి చెయ్యరు. జాగ్రత్త. ఈరోజు దేవుడు కావాలని, కుటుంబం కావాలంటే నువ్వేం సమాధానం చెప్తావు? చెప్పాలి. నీలో ఉన్న ఉప్పు బయటికి రావాలంటే శ్రమలు రావాలి. అయ్యో ఈ శ్రమలను వెంటాడుతున్నా, నేను ఉండలేను, నేను లోబడిపోతానని లోబడిపోయావా? నీలో ఉన్న ఉప్పు బయటికి రాదు, నీలో ఉన్న సారత్వం బయటికి రాదు. తద్వారా నీవు అనేకులకు నీవు రుచికరంగా మారవలసిన నీవు ఆ యొక్క అగ్నిలో పారవేయబడతావు. వెంటనే పారేస్తారట. మరి ఏం చేస్తారు? ఆ ఎండకి ఒకవేళ ఆ యొక్క ఎండకి నీళ్ళు ఆవిరవ్వకపోతే వారు ఏం చేస్తారట? నీళ్ళని తీసి మళ్ళీ ఆ నీటిలో ఇసిరేస్తారు. మళ్ళీ ఎందుకు పనిచేయదు ఆ నీరు? ఏంటి తాగడానికి పని చేస్తుందా సముద్రం నీరు? నీవు అలాగైపోతావు. జాగ్రత్త. క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఉప్పు నీలో ఆ సారవంతముగా రావాలి అంటే నీవు అగ్ని చేత కాల్చబడాలి. అగ్ని అంటే ఏమిటి? జాగ్రత్త. ఎవరండి అగ్ని అంటే ఏమిటండి? నేను అగ్ని అంటే ఏమిటి? శ్రమలు. అయితే ఏ శ్రమలు? సమయం లేదు, ముగిస్తున్నాను నేను. తిండి లేకపోవడం శ్రమ కాదే, లేదా బట్టలు లేకపోవడం శ్రమ కాదే, డబ్బులు లేకపోవడం శ్రమ కాదే, ఆరోగ్యం లేకపోవడం శ్రమ కాదే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే యోబు గుర్తు వస్తాడు. ఆయనకి ఇవేమీ లేవు, కానీ ఆయన శ్రమ అనుకోలేదు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. నిన్ను దేవుని నుండి వెనక్కి లాగుతున్నాయి చూసారా, అవే అగ్ని వంటి శ్రమలు. నిన్ను దేవుడి నుంచి వెనకకు లాగుతున్న ప్రతి సమస్య కూడా అగ్ని వంటి సమస్యలవి. వాటి నుంచి వెనకడుగు వేయకూడదు. ఈరోజు ఎంతమంది మనుషులకు లోబడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తున్నారు. అయితే ఒక విషయం,
నువ్వు పెంటన పారవేయబడతావు. ఏంటి? పెంటన పారవేయబడతావు. మందిరంలోని ఏవైనా బూతులు చెప్తున్నారండి అమ్మా? మందిరంలో మీరు ఇలా పాడైపోవాలని ఏం చెప్తున్నారా? మంచిగా బ్రతకండి, ఆ సినిమాలు సీరియల్ ఆపండి, లోకాన్ని విడిచిపెట్టండి అంటే ఈరోజు కొంతమంది అంటున్న మాటలు మందిరానికి వచ్చి ఇవన్నీ చెబుతున్నారండి. ఇవి చెప్పకూడదండి అంట. ఎవడ మాట వినాలి? దేవుడి మాట వినాలా? ఈ పనికి మళ్ళీ జనాంగం మాట వినాలా? ఎవరి మాట వినాలి చెప్పాలి? ఈ పనికి మాలిన జనాంగం మాట వింటే నేను కూడా వారితో పాటు నరకానికి పోతాను. అదే నా యేసయ్య మాట వింటే నాతో పాటు వారందరినీ పరలోకానికి తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మనుషుల మాట వినొద్దు, మీరు దేవుడి మాట పైన దృష్టి ఉంచుదాం. ఈ యొక్క అగ్ని, ఈ యొక్క ఉప్పు దేని చేత సారం పొందుతుందంటే లేఖనం సెలవిస్తున్న మాట అగ్ని చేత. ఈరోజు ఆ అగ్ని నీకు నాకు కావాలి అంటే శ్రమ నీకు నాకు కావాలి. ఆ శ్రమ ద్వారానే నీవు సారము పొందుతావు. అబ్బే నాకు కష్టాలు వద్దండి పాస్ట్గా, నాకు బోళ్ళు కష్టాలు వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేయండి కష్టాలు రాకుండా. వద్దు. ఈరోజు మమ్మల్ని ఎంత ఘోరంగా శ్రమలు వెంటాడుతున్నాయి తెలుసా? ఒక పక్క అపవాదిగాడు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఓ పక్క వ్యాపారం పరంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఓ పక్క చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే దానికి లోబడిపోయి వెనక్కి ఆగిపోలా? దానికి ఆడికి లోబడిపోయి తిరిగి విడిచిపెట్టాలా? దేవుని దూషించాలంటే ఆయన అంటున్నాడు, ఎవరైతే ఈ శ్రమలను చూసి ఎవరైతే నిలబడి నా వైపు చూస్తారో విజయము వారిదే. హల్లెలూయా చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మా పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, బిర్యానీ అమ్ముతాడు. ఆయన ఎప్పుడు మా పైన కఠినంగానే ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు వాండ్రలతో వచ్చాడు మా దగ్గరికి. వాండ్రలతో వచ్చి మీరు నాన్ వెజ్ వేయకూడదు, మీరు అమ్మకూడదని. ఆయన 3 షాపులు, మాది ఒకే షాపే. ఆయన రోజుకి 30 కేజీలు చికెన్ అమ్ముతాడు, మేము అమ్మేది జస్ట్ 3-4 కేజీలు. చెప్పండి, ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ అమ్ముతున్నారు? చెప్పండి, ఎవరు అమ్ముతున్నారు ఎక్కువ? ఆయనే కదా. ఆయన అంటూనే మాట్లాడో తెలుసా, మా వల్ల అంటే ఆయన క్లాస్ వస్తుందట. మరి దేవుడు ఎవరి వైపు ఉంటాడు చెప్పండి? న్యాయం వైపు ఉంటాడు, క్రైస్తవుడు వైపు కాదు. న్యాయం చూస్తే మేము అమ్మేది 4-5 కేజీలే, ఆయన అమ్మేది 20-30 కేజీలు. న్యాయం వైపు దేవుడు తప్పుకుంటాడు, బుద్ధి చెప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విర్రవీగిపోతున్నాడు ఆయన. వస్తాయి ఇటువంటివి, వస్తాయి, రానివ్వండి. మానసికంగా కృంగింపజేసి ఎన్నో మాటలు నాకు వినబడుతున్నాయి. అవన్నీ కూడా నాలో ఉన్న సారత్వాన్ని బయటకు తీయడానికి, నాలో ఉన్న ఆ ఉప్పు అనేక సారవంతం పొందడానికే ఈ శ్రమలు వస్తున్నాయి. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తున్నాయని వెనక్కి వెళ్ళొద్దు దయచేసి. ఆత్మీయంగా వెనక్కి వెళ్ళొద్దు దయచేసి. శ్రమలు వస్తున్నాయని నువ్వు దేవుని నిందించొద్దు దయచేసి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలు తీసుకొచ్చేది దేవుడే, ఆ అగ్నిని పంపించేది దేవుడే. ప్రతి విషయంలో కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సాతానుగాడు కూడా, రే నువ్వు ఎంతైనా చెయ్యి, కానీ నువ్వు నా కుమారుణ్ణి ముట్టలేవు. ఆ ఉప్పు నిస్సారమైతే దేనికి పనిచేయదు. కాబట్టి ఈ పెంటన పారవేయబడుతుంది, రోడ్డున పారవేయబడుతుంది. కనుక సారవంతమైన ఉప్పుగా నువ్వు మారాలి అంటే అగ్ని చేతగా నువ్వేమవ్వాలి? కాల్చివేయబడాలి. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.